ఇది చూడాలి. హెల్త్ ఇన్సూరెన్స్లు ఈ మధ్య కాలంలో చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉన్నాయి. అవాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా చాలా డమ్మీ జరుగుతూ ఉంది. ఎవరో ఒకరో ఇద్దరో చేసినటువంటి పాపాలకు నిజమైన బాధితులు కూడా ఇలా బాధపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ పాపాలేంది, ఆ తప్పులేంది అని చెప్పేసి అంటే హాస్పిటల్ సిబ్బందితో చేరి కుమ్మక్కై వాళ్ళకి ఏం లేకున్నా, ఏ ఇష్యూ లేకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే నా జేబులోకి వెళ్ళి పెట్టేది కాదు, నా హెల్త్ ఇన్సూరెన్స్ ఖాళీగా ఉంటుంది. ఏం చేద్దాం దాన్ని, ఇక వాడదాం. వాడు 100 తింటే నాకు 10 ఇస్తుండు, లేకపోతే 10 కూడా రాదు కదా అనే కడుకుంటాడు. కానీ నిజంగానే హాస్పిటలైజ్ అయ్యి బాధపడుతున్న వాళ్ళకు కూడా అరే నిజంగానే ఆ కోణంలో ఆలోచించి అందరినీ దొంగలాగా చూసి దీన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మీరు గమనించాలి, ఆలోచించాలి, ఆచరించాలి, వాస్తవాలను సమాజానికి చూపించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా అందరినీ ఒక కోవలో చూడొద్దు, ఆ కోవలో చూడడం బంద్ చేయాలి ఫస్ట్. ఎందుకని చెప్పేసి అంటే ఒకడు దొంగ దొరికిందని చెప్పేసి అందరు దొంగలు కావాల్సిన అవసరం లేదు, ఒకటి తప్పు చేసిందని చెప్పేసి అందరు తప్పు చేయాల్సిన అవసరం లేదు. చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్, పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ. ఐఆర్డిఐ రూల్కు తూట్లు అంట. డిశ్చార్జ్ టైంలో నరకం, కాలు విరిగితే డబ్బుల కోసం నడుస్తున్నావని బాధితుడికి అవమానం. మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి. ఖమ్మం ఘటనతో బట్టబయలైన సైలెంట్ రిజెక్షన్స్ భాగవతం. నాటికి వెలువెత్తుతున్న ఫిర్యాదులు. స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారులు తీవ్ర ఆగ్రహం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, ఇంకా చాలా హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఇదే కోవలో నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఏదో నటిస్తుర్రు, లేదంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అది చేస్తూ ఉన్నారు, కట్టిపించుకునేదాకా సార్ అని చెప్పేసి అంటూ సార్ అని సంబోధించిన వాళ్ళ నోటితోనే కట్టుడు అయిపోయాక, పాలసీ అయిపోయాక కడతామని సంగతి ఏంది మిగతాది ఇక రావాలని చెప్పేసి అంటే ఇక వాళ్ళు ఎంబడ పడాలి, బతలాడాలి, బామాడాలి. ఇక ఇబ్బందులు మామూలు కాదు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదులు చేస్తున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘం హెచ్ఎస్పిఐతో స్టార్ హెల్త్ గొడవ సద్దుమణిగిందని, సమస్యల్ని పరిష్కరిస్తాయని ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే మారింది. ఈడ పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు మారింది. ఇంకో ఈడ బాధ ఎక్కువ వాళ్ళకి చెప్పన్నాం. ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇలా నాకు తెలిసిన ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ మీద నమ్మకంతో తీసుకుంటా. రేపు 10 ఈట్ల క్లెయిమ్ కాకపోతే ఇక వాని ఎమ్మడనే పడతా, నేను ఆ ఏజెంట్ ఎమ్మడనే పడతా. ఆ ఏజెంటు ఇక నెత్తి పట్టుకుంటాడు, వాళ్ళ స్టాఫ్ను బతలాడుకుంటాడు, ఏదో చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ అది వర్కౌట్ కాదు. పొయ్యిలో పడినట్టు తయారైంది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నామా అని పాలసీదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగిన ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి డబ్బుల కోసం కాలు విరిగిపోయినా నటిస్తున్నావు అంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం ఈ సంస్థ అవమానీయ తీరును అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్న కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం స్టార్ హెల్త్స్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నారు. డబ్బుల కోసం కాలు విరిగొట్టుకున్న బాధితుడి ఆవేదన. ఖమ్మం నగరం పాండురంగాపురం అమరావతి నగర్ కాలనీకి చెందిన గుర్రం రమణారెడ్డికి ఎదురైన చేదు అనుభవం స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జడ్పీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకుని ఏటా ₹48,000 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమ కాలు తొంటి విరిగింది. చికిత్స కోసం బాలాజీ నగర్లోని సృజన ఆర్థో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు చుక్కలు చూపించిందని చెప్తా ఉన్నాడు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఏదో ప్రీమియర్ తక్కువ వస్తూ ఉంది కదా కడదాం తీ, రేపటి కోసం టెంప్టింగ్గా ఉంది కదా కడదాం తీ అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తర్వాత ఆగం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. షాక్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లెయిమ్ను చేయలేమని సాకులు చెప్తూ
కాలయాపన చేశారు. అంతటితో ఆగకుండా అసలు కాలు విరగలేదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మీరు నటిస్తున్నారు అంటూ ఏజెంట్ తనపై నిందలు వేశారని బాధితుడు వాపోయాడు. కాలు విరిగి నరకం అనుభవిస్తూ ఉంటే నటిస్తున్నాడంటూ హేళన చేయడం స్టార్ హెల్త్ అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఖమ్మం ఘటన సైలెంట్ రిజెక్షన్ను పారకాష్టంగా నిలుస్తోంది. రమణారెడ్డి సర్జరీ కోసం మొదట 85,000 అప్రూవల్ ఇచ్చిన స్టార్ హెల్త్ సర్జరీ పూర్తయ్యాక ప్లేట్ ఫిరాయించింది. ఆసుపత్రి ఖాతాకు వెళ్ళిన డబ్బులు మళ్ళీ రిటర్న్ వెళ్ళాయని క్లెయిమ్ సెటిల్ కాలేదని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. దీంతో బాధితుడు చేసేదేమీ లేక అప్పు చేసి మరీ 1,50,000 బిల్లును సొంతంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది ఒక రమణారెడ్డి పట్ల మాత్రమే కాదు, వేలాది మంది పాలసీదారుల పట్ల స్టార్ హెల్త్ ఇలాగే ప్రవర్తిస్తోందని వాపోతున్నారు. అధికారికంగా క్లెయిమ్ను రిజెక్ట్ చేయకుండా ఇలా చివరి నిమిషంలో మెలికలు పెట్టి డబ్బు ఎగ్గొట్టడం ఆ సంస్థకు పరిపాటిగా మారిందని చెప్తున్నారు. ఆర్డీఏఐ రూల్స్కు పాతరా అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ రెగ్యులరైటీ అథారిటీ నిదర్శనాలకు స్టార్ హెల్త్ తూట్లు పొడుస్తుంది. పేషెంట్ డిశ్చార్జ్ సమయానికి 3 గంటలలోపు తుది బిల్లు సెటిల్మెంట్ పూర్తి కావాలన్న నిబంధన అమలు కావడం లేదని, డిశ్చార్జ్ అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ రాక గంటల తరబడి కొన్నిసార్లు రాత్రంతా ఆసుపత్రుల్లోనే పడిగడుపులు కాయాల్సి వస్తుందని, దీనివల్ల అదనపు రూమ్ రెంట్ భారం రోగులపై పడుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఆసుపత్రుల సంఘం, ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కుదిరిన రాజీ కేవలం ఆ 2 సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసమే తప్ప పాలసీదారుల మేలు కోసం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఐఆర్డీఐ నేరుగా జోక్యం చేసుకుని రమణారెడ్డి లాంటి బాధితులకు న్యాయం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టార్ హెల్త్ సంస్థపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు, బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాత రేట్లకే వైద్యం చేయాలంటూ వైద్యం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జిఐసి టారిఫ్లను సవరించిన స్టార్ హెల్త్ మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజ్ ధరలకే ఇప్పటికీ వైద్యం చేయాలంటూ ఆసుపత్రిపై ఒత్తిడి తెస్తుంది. ఒకప్పుడు 40,000 ఉన్న సర్జరీ ఇప్పుడు 1,00,000 అవుతున్నా పాత రేటే ఇస్తామనడంతో ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హెల్త్ కార్డును తిరస్కరిస్తున్నాయి. మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు, మేము చెప్పిందే రేటు అనే అహంకారంతో సంస్థ వ్యవహరిస్తుందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. సరైన పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ హాస్పిటల్ స్టార్ హెల్త్ కార్డును అనుమతించడం లేదు. ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారనే ధీమాతో ఇలా చేస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోపిస్తున్నాయి. మిగతా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు కంపెనీలు క్లెయిమ్స్ను విషయంలో ఇబ్బందులు పెట్టడం లేదని, అందుకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కస్టమర్లకు ఇబ్బందులు ఉండటం లేదని చెప్తున్నారు. చాలా హాస్పిటల్స్ స్టార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్టార్ హెల్త్ మోసపూరిత వైఖరి, వైద్య ఖర్చులు భరించలేక జనం క్యాష్లెస్ పాలసీ వైపు మొగ్గు చూపుతుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. క్లెయిమ్స్ సమయంలో ధరలు తగ్గించాలని ఆసుపత్రులపై ఒత్తిడి చేయడం, డాక్టర్ల వైద్యపరమైన నియంత్రణను ప్రశ్నించడం, ముందుగా ఆమోదం తెలిపి తుది బిల్లులో భారీగా కోతలు విధించడం వంటి చర్యలను పాల్పడుతోంది. పాలసీదారులను మోసం చేస్తున్న స్టార్ హెల్త్ తీరుపై ప్రభుత్వం, ఐఆర్డీఐ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోజురోజుకు స్టార్ హెల్త్ పాలసీపై ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోతుందని ఇన్సూరెన్స్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హెల్త్ వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్ హామీ లేకుండా పోతోందని భావిస్తున్న నేపథ్యంలో పాలసీదారులు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారేందుకు ప్రయత్నాలు పెరిగాయని నిపుణులు చెప్తా ఉన్నారు. వేరే ఇన్సూరెన్స్ అంటే నేను కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా మా కుటుంబానికి. చాలా గమనించి దాని రేటింగ్ చూసి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అనేక అభిప్రాయాల తర్వాత నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇప్పటివరకు అయితే నాకు అట్లా అందులో క్యాష్లెస్ ఓపీడీ అండ్ ఐపీడీ 2 ఉన్నాయి అందులో. అట్లా నేనేమంటా ఉన్నా అంటే నమ్మకం ఉన్న చోట ప్రజలు అందరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను చూడకుర్రి. నమ్మకాన్ని చూడండి, మనకి ఎట్లా ఉంది, దాని రివ్యూ ఎట్లా ఉంది, ఇంతవరకు వాడిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాస్తవం ఏంది అవాస్తవం ఏంది తెలుసుకొని నిజాలను గమనించి ఒక మంచి అడుగు వేయండి. ఎందుకంటే కట్టిన డబ్బు రిటర్న్ రాదు. హాస్పిటల్లో అయినప్పుడు ఆ డబ్బు రాకపోతే ఆ బాధ వేరే రకంగా ఉంటుంది. అది ఉంది కదా అని ఏదో నమ్మకంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆగమవుతారు. ఈ మధ్యకాలంలో అమీర్పేటలో కూడా ఒక కేసు ఇట్లాంటిది వస్తే ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్లో పోయి జాయిన్ అయితే ఇన్సూరెన్స్ ఉంది మేము చేస్తామని చెప్పేసి తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ హాస్పిటల్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ఇన్సూరెన్స్ వర్తిస్తలేదు మీకు అని చెప్పేసి డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఒక ఆటో డ్రైవరు,
ఆయన పరిస్థితి ఏంది? దాదాపు 2 రోజులు ఉంచుకొని అసలు ట్రీట్మెంట్ కాకముందుకే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే లేదు, మీరు వేరే హాస్పిటల్కి వెళ్తారా లేదంటే డబ్బులు కడతారా అని చెప్పేసి అంటే ఇక వాళ్ళు డబ్బులు కట్టలేక వేరే హాస్పిటల్ వెళ్తామని చెప్పారు. దాంతో వీళ్ళు వేసినటువంటి బిల్లు దాదాపు 80,000. అనేక వాదనల తర్వాత అనేక పంచాయతీల తర్వాత అది 20,000కి వచ్చింది. 80,000 ఏడా 20,000 ఏడా అంటే 60,000 తేడా. ఇట్లా హాస్పిటల్ కూడా దోస్తూ ఉన్నాయి. పేదోని దగ్గరికి వెళ్ళి దోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆటో డ్రైవరు వాని పరిస్థితి ఏంది, వాని భాగవతం ఏంది, మన కుటుంబం నేపథ్యం ఏంది, ఇట్లాంటివి ఏం కూడా చూడకుండా డైరెక్ట్ దోసుడు కడతా ఉన్నారు కదా, ఏ పేదోడు ఎంత చెప్తే అంత కదా అని చెప్పేసి వాడిని దోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడు అప్పుల పాలవుతూ ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ దిశగా ఆలోచించాలి. అలాగే స్టార్ హెల్త్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆలోచించి తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది ఉందన్న భరోసాతో మనం ఎమర్జెన్సీ సమయంలో ఏడుకో వెళ్తాం, ఏమో అవుతుంది, అది ఉంది కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాం, తర్వాత ఆగమవుతాం, చిన్న భిన్నం అవుతుంది. ఒకవేళ నేను కూడా ఒకటి సజెషన్ చేస్తా, మీరు ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు, నేను ఏదైతే తీసుకున్నానో ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఖచ్చితంగా నమ్మకంగా చెప్తా ఉన్నా. నేను తీసుకున్నా, నాకు ఒక పాప ఉంది కాబట్టి జాగ్రత్త కోసం తీసుకున్నా. అట్లాంటివి తీసుకోండి. ఈ వీడియో పెట్టినప్పుడు దాంట్లో మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను.